యనమల ఆలోచనలేంటి? అధికార హోదాలను తృణప్రాయంగా వదులుకుందేందుకు? రాబోయే 5 ఏళ్లలో ఆయన వ్యూహమేంటి? ప్రణాళికలేంటి? సుపరిపాలన దిశగా పార్టీ యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేస్తున్న యనమల అభివృద్ధి ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే తుని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామే. సరైన సమయంలో సరైన నిర్ణయం. తన మాటే వేదవాక్కుగా భావించి తన వెంట నడిచిన తుని ఓటర్లకు చిరస్మరణీయమైన శాశ్వత పథకాలతో అభివృద్ధి జాడలు పటిష్టపరిచే బృహత్తర పథకాలకు రూపకల్పన చేస్తున్నారు యనమల రామకృష్ణుడు. తెలుగుదేశంలో పరిమళించిన పరిమళం యనమల రామకృష్ణుడు. 1983లో అసెంబ్లీ గడపెక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించిన రామకృష్ణుడిని ఎన్నెన్నో పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తన ఉన్నతికి తుని ప్రజలే అన్న భావన ఆయన మదిలో నిక్షిప్తమైంది. అందుకే రాజకీయ జీవితం ఆరంభం తొలి నాళ్లలోనే నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేశారు. రాజకీయ వివక్షత చూపకుండా అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన నియోజకవర్గ అభివృద్ధి మాట మరవని యనమల చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నారు. పార్టీ 3 పర్యాయాల నుంచి ఓటమి పాలవడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యిందని ప్రత్యర్థులు సంబరపడిన వేళ యనమల రాజకీయ వారసురాలిగా యనమల దివ్య పసుపు జెండా చేతబట్టారు. నియోజకవర్గమంతా కలయి తిరిగిన యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా గడప గడపకి ఎక్కారు. చెక్కు చెదరని క్యాడర్ అంతా దివ్య వెంట నిలిచారు. ఇంటింటికి వెళ్లిన దివ్య ప్రజల ఆశలను గుర్తించారు. విద్యా సంపన్నురాలైన యనమల దివ్య చక్కని విజన్తో ముందుకు సాగుతున్నారు. తయారు చేసి అది ఇదే గ్రామం మీకు అందరికీ కూడా మనం చేసినట్టే ల్యాండ్స్ గురించి మీరు ఇబ్బంది పడగలరు. ల్యాండ్స్ తెచ్చింది ఎలా ఖర్చు పెట్టాలనేటువంటి ఖర్చు పెట్టాలని అవరంతా మీకు ఇచ్చారు. అభివృద్ధి మీరు చేయవలసిన బాధ్యతలు మీరు చేస్తున్నారుగా లేదు చూసేటువంటి బాధ్యత మారుతుంది. చేయకపోతే వెంటనే మార్చేస్తాం, చేయకపోతే వెంటనే మార్చేయకూడదు. ఎవరైతే ఉన్నారో అది అప్పు చేస్తాం. మన ఎయిమ్ ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే మన నియోజకవర్గం అన్ని రంగాల్లో చేస్తారంటే మన వచ్చిన ప్రతి పైసా కూడా సద్వినియోగపరచవలసిన. అదేవిధంగా మీకు ఎన్ఆర్ఐ చేస్తుంది మొదటి భాగంగా 10 కోట్లు తెచ్చించారు. ఇంకో 10 కోట్లు వస్తాయి తర్వాత. ఆ 10 కోట్లు 10 కోట్లు అందరికీ ఇస్తారని అనుకోకండి. ఆ గ్రామాల్లో ఏది అవసరమైతే గ్రామాలతో మాట్లాడే ఇస్తాం. దాన్ని వీడియో స్టెండ్ చేసేటువంటి బాధ్యత సరిగ్గా డబ్బు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉంది. టార్గెట్ పార్టీయర్స్ ఇండస్ట్రీ. తుని అంటే యనమల, యనమల అంటే తుని. చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి ప్రణాళికలు యనమల ముందు ఉన్నాయి. తమ కుటుంబంపై ఓట్లగని వర్షంలా కురిపిస్తూ వస్తున్న ప్రజలు ఆశించిన రేంజ్కు మించి శాశ్వత పథకాలతో నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిపేందుకు యనమల రామకృష్ణుడు మంత్రాంగం నడుపుతున్నారు. ఆయన మంత్రం తంత్రం అభివృద్ధి వైపే. మరో 40 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలు ఆశించిన రేంజ్లో రాబోయే 5 ఏళ్లలో విద్యా సంస్థల ఏర్పాటు, ఉద్యోగ ఉపాధి కల్పన, అన్నదాతలకు చింతపడకుండా సమృద్ధిగా సేద్యపు నీటి అవసరాలు కల్పించేలా దీర్ఘకాల ప్రయోజనాలు కల్పించే పథకాలకు అపర భగీరథుడు అవతారమెత్తి శక్తియుక్తులతో ప్రగతి పునాదులు పరిచే యోచనలో ఉన్న యనమల నిండు మనసుకు ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. నిర్ణయించినది ఆ ఊళ్ళో ఏది ప్రధానమైన ఆ ప్రధాన ఇంటే
చేయవలసిన కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని చేయమన్నాం. రెండో చాలా స్పష్టంగా చెప్పాను, నాయకులు ఓటు వేసుకోవడం కానీ, నాయకులు ఏదైనా ఓటు వేయడం కానీ, నాయకులు పొలాలతో ఓటు వేయడం కానీ ఇటువంటి ఎన్ని చేయొద్దని కూడా చాలా స్పష్టంగా చెప్తాను. ప్రజలకు ఏదైతే అవసరమో ముందు ఆ కార్యక్రమం చేయాలి. మనకు ప్రజలు ఓటు వేశారు, అందరూ మీరు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు ఓటు వేశారు. ఓటు వేసినప్పుడు ఆ ఓటు వేసిన దానికి మనం ప్రతిఫలంగా మనం వాళ్ళ రుణాలు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకా ఊళ్ళో రిక్వైర్మెంట్ ఏముందనేటువంటి చూసుకోవడం, 10 మందికి ఉపయోగపడేది ఏమిటనేది చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎక్కువ విషయంలో 2 సంఘాలను తీసుకోవాలి. ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్, రెండో స్కూల్కి సంబంధించినటువంటి కలుగుతుంది. ఈ 2 గ్రామాలకు సంబంధించిన చాలా ముఖ్యం. స్కూల్స్ అని పట్టణంలో ఉన్న కాలేజీలు ఉన్నాయి, కొన్ని కూడా అవి కూడా చూడాలి. పిల్లలకి ఎడ్యుకేషన్ సరిగ్గా అందుకుందాలని చూసే బాధ్యత స్కూల్లో ఉంది. అదేవిధంగా పిల్లలకు మధ్యాహ్నం కూడా సరిగ్గా అందుకున్నాయో చేసేటువంటి బాధ్యత స్కూల్లో ఉంది. అంతేగాని మధ్యాహ్నం భోజనాంత బాధ్యత మధ్యాహ్నం భోజనం కార్యక్రమం కాదు. అంతేత అక్కడ ఉండేటువంటి పిల్లలకు సరైనటువంటి భోజనం పెడుతున్నారో లేదో చూసేటువంటి బాధ్యతకే ఇక్కడ మీకు అభ్యర్థం లేదు. స్కూల్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత, కాలేజీలను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా మీకు అభ్యర్థం లేదు. ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే ముందు ఎడ్యుకేషన్ కావాలి, తర్వాత ఆరోగ్యం కావాలి. అందుకే ఎడ్యుకేషన్ కొంచెం వేసినప్పుడు మీరు అందరూ బాధ్యత వహించి స్కూల్స్ ఎక్కువ మంది పిల్లలను చేర్పించుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఎన్నోమెంట్ చూస్తే బాగా డ్రాప్ అవుట్ ఎక్కువ స్కూల్లో చేరుతున్నారు, నేను డ్రాప్ అయిపోతున్నాను. దాదాపు గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో చాలా పర్సెంటేజ్ డ్రాప్ అవుట్ అయ్యింది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభించారు తప్ప మన స్కూల్స్ ప్రాధాన్యత స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా స్కూల్స్ మూసేశారు. స్టూడెంట్స్ ఏమైనా ఒప్పుకున్నా ఒక మీద, లేకపోతే టీచర్లు ఏమైనా ఒక మీద మూసేశారు. అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరిస్తాం. అంటే మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి చాలా ప్రధానమైన అభివృద్ధిలో భాగంగా మనిషి అభివృద్ధి చేయాలని జరగాలంటే మనిషి చదువుతుండాలి. సరే మనం కొంతమంది చదువుకున్నాం, కొంతమంది చదువుకోలేదు, కానీ మన పిల్లలు మాత్రం చక్కగా చదివిస్తే భవిష్యత్తు ఉంటుంది. వాడికి పిల్లల భవిష్యత్తు ఉంటే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, మన ప్రాంతానికి భవిష్యత్తు ఉంటుంది, కుటుంబానికి భవిష్యత్తు. అంతేత స్కూల్ కమిటీస్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో ఆ విధంగా మంచి దృష్టితో కొంతమందిని గవర్నర్స్ కూడా ఎంపిక చేశారు. ఎవరికైనా సహాయం ఉంటే వీలైతే డొనేట్ కూడా చేస్తారు, స్కూల్లో అభివృద్ధి చేసుకోవచ్చు, కాలేజీలో చేయొచ్చు. అదేవిధంగా బిఎస్ కాలేజీనా, డిగ్రీ కాలేజీనా పూర్తి చేయాలి. గ్రాంట్ గురించి మీరు ప్రత్యేకంగా పడగలిగి వీలైన కూడా వచ్చినటువంటి గ్రాంట్స్ సద్వినియోగపరచాలంటే మీ బాధ్యత. గ్రాంట్స్ ఎట్లా సంపాదించాలంటే ఎమ్మెల్యే గారు మీ పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తారు. నమ్మకం కాబట్టి 5 సంవత్సరాలు 5,000 కోట్ల కోసం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళిక కోసం చేస్తాం. అనేక సోర్సెస్ ఉన్నాయి మనకు. అదేవిధంగా మనకి రెండో వచ్చేటప్పుడు మనం చూస్తే ఫీల్డ్ అసిస్టెంట్స్. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కూడా చాలా ప్రధానమైనటువంటి జాబ్. ఎందుకంటే గ్రామాల్లో వేరే గ్రాంట్స్ కంటే ఎక్కువ ఎన్ఆర్జీ చేసే గ్రాంట్ల వల్ల ఎక్కువ సంబంధించుకుంటాం. కొంత డబ్బులు గవర్నమెంట్ ఇచ్చింది, కొంత డబ్బు కేంద్ర ఎన్ఆర్జీ చేసింది. కోటనందూరు, తుని ప్రాంతాలకు పర్యాటక సొగసులు, సందర్శకులను ఆకట్టుకునే చూడచక్కని సౌందర్య మాలికలు. 40 ఏళ్లుగా ప్రజలు ఆశీర్వదించారు. అందుకే 40 ఏళ్లు చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో చిగురింప చేయాలన్నదే యనమల యోచన, ఆలోచన. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలను సమనిష్పత్తిలో ఆయా ప్రాంతాల్లో సహజ సంపదను బట్టి ఈ అభివృద్ధి కృషివలుడు ప్రగతి పునాదులు పరచాలనే సంకల్పంతో ఉన్నారు. తుని పట్టణానికి విద్య, వైద్య, సొగసులు అద్ది పట్టణ సుందరీకీకరణపై ఫోకస్ పెట్టారు. అదేవిధంగా తుని, కోటనందూరు మండలాలకు పర్యాటక సొగసులు కల్పించే పర్యాటక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మను మరింతగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా విరాజిల్లే తరహాలో అభివృద్ధి ప్రణాళికలు ఆయన మదిలో ఉన్నాయి. ఇక ఆలనా పాలనా లేదనుకుంటున్న కోటనందూరు మండలం కూడా యనమల ప్రణాళికలతో వడివడి అడుగులు పడనున్నాయి. మండలాన్ని తాకుతున్న తాండవ పరిసరాల్లో ప్రకృతి అందాలు, సందర్శకులను ఆకట్టుకునే ప్రతిపాదనలు యనమల టేబుల్పై రూపుదిద్దుకుంటున్నాయి. మన నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలి. రేపన్న రోజునే 2029 ఎలక్షన్ చాలా సులువుగా మన ఇంటికంటే సులువుగా జరగడానికి అవకాశం. 2029 ఎలక్షన్లో గెలవడం కాదు, 2029 ఎలక్షన్లో గెలిస్తేనే మీరందరూ బాగా పనిచేసినట్లే. దానికి అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు తెలియదు. అంతేత మనం అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాము. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే నేను 6 సార్లు ఒకే పార్టీ మీద, ఒకే జెండా మీద, ఒకే గ్రూప్ మీద గెలిచాను. అట్లాగే దివ్యాంగ కూడా ఆ విధంగానే మీరు 6 సార్లు, 5 సార్లు, 40 సంవత్సరాలు నేను అందరూ ముందు గైడ్ చేస్తూ ఉంటాను. ఇంకా కూడా గైడ్ చేయాలి. కాబట్టి మీ అందరితో కూడా నిర్ణయం రాజకీయ ప్రజాస్వామ్యంలో ఏది గొప్ప అంటే ప్రజలతో మమేకమవడమే గొప్ప ప్రజాస్వామ్యం. రెండోది ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇన్వాల్వ్ చేయడం రెండోది గొప్ప. ప్రజలకి అధికారం ఇవ్వడం రెండోది గొప్ప. ప్రజలంటే మీరే ఒకరిలో ఉండేటువంటి నాయకులంలో ప్రజలందరికీ ఇవ్వలేం కదా. ఆ ఊళ్ళో ఉండేటువంటి కమిటీకి అధికారం ఇస్తారు. అధికారం దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఎదురు దెబ్బతింటారు, ఆ ఊరు దెబ్బతింటారు. ఈనాడు మనం తిరిగి ఎందుకు గుర్తింపు వచ్చిందంటే 8 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినప్పుడు కూడా కొన్ని అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మన కొన్ని నియోజకవర్గం రాష్ట్రంలో ఒక గుర్తింపు వచ్చింది. అయితే అదే గుర్తింపుని మీరంతా కూడా ఆలోచనతో కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. ఈనాడు 3వ ప్రధానమైన అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే, ప్రపంచంలో కానీ మనతో కానీ చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే మీరు ఎక్కడ చేయగలరు. వీలైనంత వరకు కూడా మనం ఉద్యోగాలు ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే రోజు నాకు వచ్చే 5-10 ఉద్యోగాలు అంటారు. వీలైనంత వరకు కూడా మనం ఎత్తుక్కోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు అప్లై చేయరు. నోటిఫికేషన్ ఇచ్చారు, టీచర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరు అప్లై చేసేవాళ్ళు ఎవరు అప్లై చేయలేదాన్ని. కాకపోతే ఫ్రీగా ఉద్యోగం రావాలంటారు. కంపెనీలు మన దగ్గర తక్కువ ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రీస్. రేపు భవిష్యత్తులో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. మన నియోజకవర్గంలో కోన ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. మన సరౌండింగ్లో కూడా చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇవాళ వ్యక్తులకు అందరినీ అకామిడేట్ చేస్తాయి. ఎంతమంది ఉన్నా అంతమంది వీలైనప్పుడు అకామిడేట్ చేస్తాం. అయితే అకామిడేట్ చేస్తాం కదా అని మనం చదువులకి ఉద్యోగాలు రావాలి. చాలామంది 10th క్లాస్ ఫీల్డ్, 9th క్లాస్ ఫీల్డ్, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకోవడం, డిగ్రీ చదువుకోవడం, ఎటువంటి టైంలో రకరకాలు చదువుకోవడం పోవడం. భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది చెప్పుకోవాలి. ఈనాడు అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తారు. త్వరలో దివ్యాంగులు వీళ్ళంతా కూడా మీకు జాబ్ మేళాలు కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆ జాబ్ మేళాలు పెట్టినప్పుడు కూడా కంపెనీలో పిలిపించి వాటి ఎన్ని ఉద్యోగాలు. ఇక తొండంగి తీర ప్రాంతానికి పరిశ్రమలు పోటెత్తితే పేదరికం తగ్గి అసమానతలు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఇవన్నీ యనమల ఆలోచనలతో పుట్టిన ప్రణాళికలే. కోస్టల్ క్యారిడార్ కు అమ్ముల పొది తొండంగి తీర ప్రాంతం. కాకినాడ SEZ పరిధిలో ఉన్న కోన ప్రాంతం తుని నియోజకవర్గ ప్రజలకు బంగారు బాతు కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 2-3 పరిశ్రమలు కొలువైన కోనలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు యనమల రామకృష్ణుడు నడుం బిగించారు. తనకున్న పలుకుబడితో పరిశ్రమలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తున్న ఈయన మరోవైపు బడా పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా కదలికలు కనబడుతున్నాయి. తమ కుటుంబం రాజ్యమేలుతున్న తుని నియోజకవర్గంలోని ఏ మారుమూలన ఉన్నా ఏ నిరుద్యోగి అడిగిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న దృక్పథంతో యనమల ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే
పేదరికం లేని నవ సమాజం సృష్టికర్తగా యనమల ముందున్న కర్తవ్యంగా కనిపిస్తుంది. ఆ దిశగా అసమానతలు తుడిచిపెట్టే పథకాల వడ్డన ఆయన వ్యూహ ప్రణాళికలను సింహభాగమిస్తున్నారు. వీటి అమలు చేసే బాధ్యత భుజాన్నేసుకున్న యనమల పేదలు ఆర్థిక స్వలంబన దిశగా పయనించాలని అభిలాషిస్తున్నారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలోని తిష్ట వేసుకుని కూర్చున్న యనమల నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారం హోదాను వదులుకోవడం అమోఘమేనని చెప్పక తప్పదు. యనమల పలుకుబడి తునికి బంగారు బాతే అంటున్నారు విశ్లేషకులు.